దమ్ము ఉంటే నవ్వు ఆపుకో. ఈ వీడియో చూసినాక దమ్ము ఉంటే నవ్వు ఆపుకోరా మామ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయననా? పాపం కష్టపడ్డారు, మీకు టికెట్ ఇవ్వలేదని ఒక పెద్ద ఆయన నాకు కాల్ చేయమని చెప్పారు. ఈ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో, నా స్విచ్లో ఏరెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. నీ మీద కూడా ఉందా? ఈయన మీద లేదంట, లేకపోతే నష్టపోతాడు. ఏ నర్సింగ్ ఏంట్రా ఇది? చంద్రబాబుని మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు, వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు. ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా సోరం పెట్టివ్వండి. సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మా చెత్త నా కొడక. వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయండి. మేము టికెట్ ఇద్దామని అనుకుంటున్నాం, మీరు నిలబడితే సూపర్ గెలుపు. మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై. ఇన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కింద చూస్తే ఏం లేదు. గుద్దులో పెడతాను కొడక. 1350, 1400, 1375. ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయననా? చెత్తరా కొడక దిగి. పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? పంచుకొని తీసుకుంటాం. హలాల్ చేశారా మాంసాన్ని? ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? మొత్తం అన్నా ఎక్కడన్నా బతుకులనా చెప్పు. జనం మర్చిపోరు ఏది కూడా. మీరెవరు సార్? అంటే భయపెట్టాలి. మీకు ఎమ్మెల్యే మినిస్టర్ అవుదామని ఉందా లేదా చెప్పండి అంతేని. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని బాగు చేయాలా, స్టేట్ ని అభివృద్ధి చేయాలి. పిచ్చి కొట్టాలని నిర్ణయించుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నొప్పి తట్టుకోలేకపోతారు సార్. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. ఒక మీటింగ్ పెట్టి హెలికాప్టర్ లో నేను వచ్చేస్తా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. సుఖం ఉంది, ఒక్క సీటుకి వెళ్ళడు. పెట్టండ్రా కేసులు. మా జాతకం చాలా బేడకుందండి. ఏమండి 1740 రూపాయలు కదా? కరెక్టే సార్, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? 3-4 గంటల్లో మేము రామా. ఇప్పుడు వేస్తున్నాడు చంద్రబాబు. కొడతామేంటి, చంపేయాలండి. తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడం ఏంటి సోషల్ మీడియాలో. డైరెక్ట్ గా బొందలుగడ్డే అని కేసులు పెట్టి, జైల్లో పెట్టి, భయపెట్టి. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? 11 సీట్లే అని అనుకోకండి. మీరు వచ్చేసాను అంతే. ఐ లవ్ అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం. పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవన్నీ చాలా చూసేవాళ్ళే. నమ్మారు, ఓట్లేశారు. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? ఏ లేదు, సైకిల్ కొట్టేసి ఎక్కడ చూసినా అభివృద్ధి అంట. సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయింది. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు. తిరగమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. మేము పోరాడుతూనే ఉంటాం. పొడిస్తే హాస్పిటల్ ఖర్చు 1,00,000 అవుద్ది. కొడవమంటావా? అమ్మా ఏంది నీ మెడలో బంగారం లేదు? కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏనాపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటావు. పొరిగెత్తుందంట ఆర్థికంగా. అరే తుప్పా చదవా. అదేరా మాకు కూడా కావాల్సింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.